బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మిడిల్ ఈస్ట్ వార్ దెబ్బకు మార్కెట్ సూచీలు నేలుచూపులు చూశాయి. సెన్సెక్స్ 1636 పాయింట్లు నష్టపోయి 71,948 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 488 పాయింట్లు నష్టపోయి 22,331 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹95.45కు దిగజారింది. ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ ఎనలిస్ట్ ప్రభు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మరొకసారి దేశీయ స్టాక్ మార్కెట్లు అన్నవి నేల చూపులు చూస్తున్నాయి. అంటే గడిచిన ఎప్పుడైతే వార్ మొదలైందో అప్పటి నుంచి కూడా అప్స్ అండ్ డౌన్స్ అన్నవి చాలా చూస్తున్నాం. అయితే ఇవాళ భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఓవరాల్ గా ఇవాళ మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది సార్? ట్రెండ్ డౌనే ఉంది. ఎందుకంటే మండే బ్లాక్ మండేస్ అవుతున్నాయి అన్ని వర్షం పెట్టి ఏం చూసినా. సో మన ఫ్రైడే అయింది. సో నెక్స్ట్ ఈ వారం ట్రంకేటెడ్ వీక్, రేపు హాలిడే, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ, నిన్నటిది రేపు ఇవాళ వచ్చేస్తుంది ఎక్స్పైరీ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ట్రెండింగ్ కూడా వార్ కానీ మెయిన్ ఏంటంటే ఆర్బీఐ కూడా కొంచెం స్టెప్స్ తీసుకుంది. వాళ్ళు కూడా ఎక్కువ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఇది 100 మిలియన్సే ఉండాలి ప్రతి బ్యాంక్ కూడా పొజిషన్స్, అందుకంటే ఎక్కువ ఉండకూడదు. కొంచెం పొజిషన్స్ అనేది టైట్ చేసింది ఆఫ్ షోర్ ఎక్స్పోజర్. సో వాళ్ళ ఒక్కొక్క బ్యాంక్ అయితే 400-500 మిలియన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా తగ్గించుకోవాలి. సో ఆ ఎఫెక్ట్ కరెన్సీ మీద కూడా పడింది కాబట్టి అందుకనే మా 95 దాకా పోయింది. అది చిన్నగా 100కు పోయేటట్టుంది చూస్తే. ఎక్స్పోర్ట్స్ పెంచుకుందాం ఉద్దేశం ఉన్నట్టుంది, దాన్ని అనుకుని వదిలేశారు. సో అంటే ఇప్పుడే కొంచెం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్టెప్స్ పెడితే మంచిది. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ అయితే ఇంకా నెగిటివే ఉంది. అంటే మార్చ్ 30 ఎక్స్పీ ప్లస్ ఒకేసారి వచ్చినాయి కాబట్టి రేపు హాలిడే. సో ఈ వారం ఇంకో 6th డెడ్ అని ఇచ్చాడు ఆయన. ఫస్ట్ 48 అవర్స్ ఇచ్చి, తర్వాత 5 days ఇచ్చి, తర్వాత 10 days. 10th అంటే నిఫ్టీ టెక్ కానీ గంట కూడా కిందే ఉంది. అంటే బాగా కొంచెం డౌన్ లో ఉంది, బాగా వచ్చింది. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్. ఇది పడేది, ఇది మేబీ లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు. ఎక్కడ వచ్చు అంటే ఈ సండే లోపల ఏదైనా పాజిటివ్ న్యూస్ రావచ్చా అంటే రావాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలనేది ఇద్దరు, ఆయనేమో పోతున్నారు, వీళ్ళేమో మేమెందుకు ఆగాలని వాళ్ళు. సో డెఫినెట్ గా ఎక్కడో చోట ఎండ్ పడుతుంది కాబట్టి ఒకవేళ పడితే ఎండ్ కార్డు పడితే మన ప్రైమ్ మినిస్టర్ వల్లే కావాలి ఒక రకం చూస్తే అందరు కూడా. ఎందుకంటే నిన్న మోడీ అను మన రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు. సో స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. అంటే మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు చెప్పిన దాని ప్రకారం అంటే గడిచిన ఒక నెల రోజులుగా చూసినట్లయితే అంటే ఈ మిడిల్ ఈస్ట్ వార్ టెన్షన్స్ తోటి స్టాక్ మార్కెట్లో కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎవ్రీ మండే కూడా బ్లాక్ మండేగా కొనసాగుతోంది. అంటే స్టాక్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా మాత్రము పూర్తిగా ఇటు నష్టాల్లోనే ఆ ట్రెండ్ అన్నది కొనసాగుతూ ఉంది. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ₹95.45 ప్రస్తుతం వాల్యూ అన్నది ఉంది. ఇది ₹100 కూడా చేరుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలా అయితే మనకే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లు ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేదా? అంటే యుద్ధం అన్నది ఒకవైపు ట్రంప్ విరామం ప్రకటించినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మాత్రం తగ్గేది లేదు అంటూ ఇద్దరు కూడా ఆ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే యుద్ధం అన్నది బ్రేక్ పడినప్పుడు, అది కంప్లీట్ గా ఆగినప్పుడు కొంత స్టాక్ మార్కెట్లు కూడా పుంజుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది.